నోట్ చేసుకోండి. నెక్స్ట్ తీన్మార్ మల్లన్న గారు. నోటెడ్ అధ్యక్ష. ఎవరైతే పేర్లు మొదలిచ్చున్నారో వాళ్ళనే పిలుస్తాను. ఎవరైతే నా లిస్ట్ వచ్చిందో అంతవరకే కన్ఫైన్ అవుతాను. ధన్యవాదాలు సార్. సార్, ఇటీవల కాలంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక సినిమాకి సంబంధించినటువంటి ఏదో షో వేస్తే, బెనిఫిట్ షో వేస్తే అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం జరిగింది సార్. అలాగే ఆ మహిళకు సంబంధించినటువంటి కొడుకు సావు బతుకుల మధ్య కిమ్స్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు సార్. నేను నిన్న అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించడం జరిగింది సార్. అసలు ఈ బెనిఫిట్ షోల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సార్ ఏమొస్తుందో పక్కకు పెడితే ఇటీవల కాలంలో బదనాం ఎక్కువైపోయింది సార్. ఏదో సినీ పరిశ్రమను, సినీ రంగాన్ని ఇక్కడ కాపాడాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకాశాలు కల్పిస్తూ ఉంటే, అయితే ఆ మరణం ఏదైతే జరిగిందో ఆ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ క్లియర్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా సినీ పరిశ్రమలోని కొంతమంది పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని అలాగే పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అటువంటి వాటి రిపీట్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే కొంతమంది అధ్యక్ష సినిమా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది లేదు అధ్యక్ష, విపక్ష నాయకులతో కలిసి అధికార పక్షాన్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. లేదు సార్, రాజకీయం కాదు సార్, ఇక్కడ రాజకీయమే లేదు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా కుట్రలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నట్టుగా మాకు అనుమానం ఉంది. దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. తాతామది గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఐ విల్ టేక్ టుమారో, నో ప్రాబ్లం. మీ ద్వారా అన్న నీ దండం పెడతా, ఒక్క నిమిషం ఆగన్న ప్లీజ్. అధ్యక్ష, 2 అర్జెంట్ మ్యాటర్స్ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఒకటి, నిన్న లక్ష్మీ భవానీ విషయం అధ్యక్ష. అమ్మాయి పరిస్థితి సీరియస్గా ఉంది. ఇది అమ్మాయిని కాళ్ళు ఎలుకలు గరిచింది బీసీ గురుకుల పాఠశాలలో. ఆ అమ్మాయి ఖమ్మం మమతా మెడికల్ కళాశాలలో ఇప్పుడు చికిత్స పొందుతుంది. 7 సార్లు కలిసింది. 7 సార్లు రెబీస్ వ్యాక్సిన్ వేయించారు అమ్మాయికి. వాళ్ళకి తెలవక ఆ స్కూల్ వాళ్ళ అమ్మాయిని బెదిరించారు. ఈ పాప ఒక సింగిల్ మదర్ కూతురు. వాళ్ళ మదర్ పాప కూలి చేసుకొని బ్రతుకుతుంది. ఆమె రోజు కూలికి పోతే తప్ప ఇంకోటి ఆమెకి ఆధారం లేదు. దయచేసి ఈ అమ్మాయి 2 కాళ్ళు కూడా మొత్తం నడుము నుంచి కింద వరకు పడిపోయి ఉన్నాయి. ఈ విషయం మీద ఇంతకుముందే నాకు తెలిసింది, మరి రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్కు తరలిస్తున్నారని తెలిసింది. బట్ ఐ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. బట్ నేనేమడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అధ్యక్ష, ఈ అమ్మాయికి ఇమీడియట్గా వైద్య సాయం రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. 2, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ అమ్మాయికి అయ్యేటువంటి ఖర్చులన్నీ భరిస్తూ ఆ అమ్మాయికి, ఆ కుటుంబానికి ఏదో ఒకటి మీరు, ఎందుకంటే ఎవరు లేరు ఆ కుటుంబానికి, ఉద్యోగం కానీ ఎలాంటిది ఇవ్వాలని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంలో ఇలాంటి పరిస్థితులు ఇతర స్కూల్స్లో ఏమైనా ఉంటే దయచేసి వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా జాగ్రత్తలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నా. 2వ అంశము పీజీ మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి అధ్యక్ష. దీనికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం జూన్లో ఒక జీవో తీసుకొచ్చింది. ఏంటనంటే 4 సంవత్సరాలు కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉంటేనే ఇక్కడ మీరు లోకల్ వాళ్ళు అనేటువంటి ఒక జీవోని తీసుకురావడం జరిగింది. దాని మీద కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళారు. మన స్టేట్కు సంబంధించినటువంటి స్టేట్ కౌన్సిలింగ్ అనేది ఆగిపోయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కోటాలో ఉన్నటువంటి కౌన్సిలింగ్ ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది.